మీకు అర్జెంటుగా జాబ్ కావాలా అయితే ఈ జాబ్కి వెంటనే అయితే అప్లై అయితే చేసుకోండి. ప్రముఖ కంపెనీ అయినటువంటి డెలైట్ కంపెనీ నుంచి లేటెస్ట్గా మెగా ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో వారంలో 5 రోజులు మీరు అనేది వర్క్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. స్టార్టింగ్ శాలరీ చూసుకుంటే మనకు 3 LPA నుంచి అప్ టు 6 LPA అనేది కంపెనీ వాళ్ళు అనేది ప్రొవైడ్ అయితే చేస్తారు. ఫ్రీగా ల్యాప్టాప్ అలాగే వైఫై వెల్కమ్ కిట్ కూడా కంపెనీ వాళ్ళైతే ఫ్రీగా మీకు అనేది ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. వీటికి ఫ్రీగా మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ట్రైనింగ్లో కూడా మనకు స్టైఫండ్ అనేది కంపెనీ వాళ్ళైతే పే చేయడం అయితే జరుగుతుంది. సో ఇటువంటి ఆపర్చునిటీ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి. ప్రతి ఒక్కరు కూడా అయితే అప్లై అయితే చేసుకోండి. సో ఏ విధంగా అప్లై చేసుకోవాలి వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. వీడియో చూసిన వెంటనే మీరైతే అప్లై అయితే చేసుకోండి. డెలైట్ కంపెనీ వాళ్ళు అఫీషియల్గా మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్లో ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అనేది 2017 నుంచి 2024లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి ప్రతి అభ్యర్థి కూడా సో వీటికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. లైక్ ఫ్రీగా మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారు. అయితే ట్రైనింగ్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులకు ఆన్ ది స్పాట్లోనే మనకు జాబ్ అనేది సో ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో జాబ్ రోల్ వచ్చేసి డెవాప్స్, SDET అండ్ QAకి సంబంధించిన జాబ్ రోల్ కింద వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు. టోటల్గా వేకెన్సీ వచ్చేసి మనకు 100+ అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ వాళ్ళ కంపెనీ నామ్స్ ప్రకారంగా ఎన్ని వేకెన్సీ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు ఆర్ డిక్రీజ్ చేయొచ్చు అని సో ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇంకా ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు బెంగళూరులో ఆఫీస్ లొకేషన్ అయితే ఉంటుంది. సో ఇంటర్వ్యూ లొకేషన్ మాత్రం మనకు బెంగళూరు అనేది స్పాట్ అనేది చేశారు. 1-2% అనేది ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు BE, BTech, ME, MTech, MSc అండ్ MSc అండ్ MCA, CSE అండ్ ITకి చెందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు 60% మీరు క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే వీళ్ళని హైరింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఎటువంటి బ్యాక్లాగ్స్ ఉన్నా కానీ వీళ్ళైతే హైరింగ్ చేసుకోవడానికి 1% కూడా అయితే ఛాన్స్ అయితే లేదు. మనకు 3 LPA నుంచి మనకు 6 LPA వరకు మనకు శాలరీ అనేది ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో కంపెనీ వాళ్ళే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అలాగే మీకు ఫ్రీగా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తారు. సో ఏ విధంగా ప్రాజెక్ట్ చేయాలి, సో ప్రాజెక్ట్ చేసిన తర్వాత ఏ విధంగా రిపోర్ట్ చేయాలి అనేది కూడా సో కంప్లీట్గా కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ అయితే జరుగుతుంది. సో వీటికి సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు ప్రొఫైల్ స్క్రీనింగ్ అనేది ఉంటుంది, ఆన్లైన్ టెస్ట్ అనేది ఉంటుంది, సో టెక్నికల్ ఇంటర్వ్యూ అండ్ HR ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో వీటికి సంబంధించిన మినిమం ప్రాసెసింగ్ డేట్ వచ్చేసి మనకు 10 days నుంచి 15 days అనేది ఉంటుంది. సో ఎక్కువ మంది అప్లై చేస్తారు కాబట్టి 10 days నుంచి 50 days వరకు వీళ్ళైతే టైం అనేది మాక్సిమం అయితే తీసుకుంటున్నారు. సో వీటికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని మీరైతే అప్లై అయితే చేసుకోండి. అప్లికేషన్లో ఏ చిన్న డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా అయితే రిప్లై అయితే ఇస్తాను. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనకు చాలా క్లియర్గా అయితే ఉంటుంది. సో ఎవరైతే అప్లై చేసేటువంటి క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో సో వాటి ఏ జాబ్కి అప్లై చేసుకోవాలనేది ఇక్కడ మనం అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ SC అండ్ SD అండ్ QA అండ్ డెవాప్స్ సంబంధించిన సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి. సో లైక్ అయితే నేను డెవాప్స్ మీద అయితే క్లిక్ చేశాను. ఇంకా ప్రొఫైల్స్ చూసుకున్నైతే మనకు ఖచ్చితంగా మిస్టర్ కాబట్టి మిక్షన్ అనేది చేసుకోండి. అలాగే మీ ఆధార్ కార్డులో ఫుల్ నేమ్ అయితే ఉందో ఆ ఆధార్ కార్డ్ నేము అలాగే జెండర్ అయితే మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, డేట్ ఆఫ్ బర్త్ అలాగే మీ పర్సనల్ ఈమెయిల్ ID, సో క్యాంపస్కి సంబంధించిన ఈమెయిల్ ID అయితే ఉందో సో ఖచ్చితంగా మీరైతే మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో పర్సనల్ కాంటాక్ట్ నెంబరు అలాగే అలర్ట్ కాంటాక్ట్ నెంబరు ఇన్ కేసు మీకు 2 ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కానీ మెన్షన్ అయితే చేసుకోవచ్చు. పర్మనెంట్గా ఆధార్ కార్డులో ఉన్నటువంటి అడ్రస్ మాత్రమే మీరు మెన్షన్ అయితే చేయాలి. మీ స్టేటు, సిటీ, పిన్ కోడ్, నేషనాలిటీ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ అయితే ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ ఆప్షన్ ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసి లాస్ట్లో సబ్మిట్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అయితే అప్లికేషన్ వెళ్ళిపోతుంది. సో అప్లికేషన్ వెళ్ళిన తర్వాత 10 to 15 days అనేది మనకు టైం అయితే చెప్పారు కాబట్టి ఆ డేస్లోనే మీకు అయితే కంప్లీట్ అనేది చేయడం అయితే జరుగుతుంది. సో ప్రొఫైల్ అంతా కూడా స్క్రీనింగ్ అంతా కూడా మనకు క్లియర్గా అయితే చెప్పారు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అయితే అప్లై అయితే చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత కింద అప్లై అని కామెంట్ చేయండి. ఇన్ కేస్ ఫర్దర్గా నాకేమైనా ఇన్ఫర్మేషన్ వస్తే ప్రతి ఒక్కరు కూడా అయితే షేర్ అయితే చేస్తాను. అంతకన్నా ముందు మన ఛానల్ని మొదటిసారి చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కనటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. మరిన్ని నోటిఫికేషన్ అన్ని కూడా మీకు అందరికన్నా ముందు అయితే మీరైతే చూడొచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.